కొంతమంది ప్రవర్తన మనకి ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అనిపిస్తుంది. దాన్ని చట్టరీత్యా తప్పనలేము, న్యాయం పరిధిలోకి రాదు, ధర్మం పరిధిలోకి రాదు, కానీ చికాకు అనిపిస్తుంది. అటువంటి దానిని లేకుండా ఉండడం మర్యాద. ఇతరుల చేత చెప్పించుకోకుండా తన హద్దుల్లో తాను ఉండడం మర్యాద. ఉదాహరణకు 1-2 చెప్తాను నేను. ఈ రోజుల్లో ముఖ్యంగా లిఫ్ట్ ఎక్కుతారు. లిఫ్ట్ ఎక్కి 4-5 ఉంటారు వెనకాల. ముందెక్కిన వాళ్ళు తలుపు దగ్గరే ఉంటారు. జరుగు అని ఇతరులతో చెప్పించుకుని పెడతారు. చెప్పించుకోకుండా పెడితే ఎంత బాగుంటుంది? నేను ముందు వెళ్ళాను గనక నేను ముందు లోపలికి వెళ్ళిపోవాలి. లేదంటే తలుపు దగ్గరే ఉండాలనుకుంటే ఆగాలి. ముందే వచ్చి లోపలికి వెళ్లకుండా ఇతరుల చేత నువ్వు లోపలికి జరుగు అని అనిపించుకోవడం మర్యాద కాదు. అలాగే తలుపు తీసుకుని 4 లోపలికి వస్తారు. మొదట వచ్చిన వ్యక్తి తలుపు దగ్గరే నిలబడతారు. రండి రండి అంటూ ఉంటారు లోపలి వాళ్ళు. వెనకాల వాళ్ళు ఎలా వస్తారు? ఈ ముందున్న వాళ్ళు లోపలికి వస్తే తప్ప వెనకాల వాళ్ళు రాలేరు. ఈ గృహస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు మీరు లోపలికి రండి అండం ఈయన మర్యాద కాదు. అంచీత ఈయన అనడు. వెనకాల వాళ్లే చివరికి లోపలికి జరగండి మేము కూడా వస్తాం అని అనాలి. అలా అనిపించుకోవడం అన్నది అమర్యాద. ఇలా అనేకం ఉన్నాయి మన ప్రవర్తనలలో. ఇదేమన్నా తప్ప? చట్టం శిక్షించదే, న్యాయం తప్పుపట్టదే, ఎవరు ఏమనడానికి వీల్లేదే. కానీ ఈ ప్రవర్తన చూసే వాళ్ళకి ఎంత ఎబ్బెట్టుగా కనపడుతుంది. శాస్త్రంలో కూడా ఎక్కడ రాసలేదు కదా, ఏది లేదు. అందుకే మర్యాద అన్నారు. ఇది ప్రవర్తన చూసి ఇతరులని అంటే పెద్దలను చూసి ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో తెలుసుకుని ఇతరులకెవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు తాను కూడా కష్టపడకుండా ఉండేటట్టు ప్రవర్తించటం ఏదైతే ఉందో అది మర్యాద. మరి ఈ దృష్టితో చూస్తే మర్యాదను అతిక్రమించినటువంటి సందర్భాలు ఎంతమంది జీవితాల్లో ఎన్ని కనపడతాయి మనకి? రోజువారీ జీవితంలోనే కనిపిస్తూ ఉంటాయి. ఇతరుల గురించి వదిలేయండి, ఎవరికి వాళ్ళకి మనకు అనిపించదు.